హలో గైస్, మన దగ్గర షిఫ్ట్ వచ్చింది. బండి ప్రాబ్లం మొత్తం బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. ఒక 3 days 2 days కాగానే బండి బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అయితే వీళ్ళు బ్యాటరీ ప్రాబ్లం అనుకుని 2 మాటలు బ్యాటరీ చేంజ్ చేశారు. అట్లయినా బ్యాటరీ డ్రైన్ అయితేనే ఉంది. మరి స్టార్ట్ చేద్దాము. మనకు స్టార్ట్ చేసి బ్యాటరీ లైట్ వస్తుందో చూద్దాం. బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందా లేదో చూద్దాం. మరి చూడొచ్చు, బ్యాటరీ లైట్ అయితే పోయింది. బండి అయితే ఛార్జింగ్ అవుతుంది కానీ బ్యాటరీ డౌన్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. మనం డ్రైన్ అయ్యి ఎందుకు అవుతుందో చూద్దాం. ఒకసారి సప్లై ఏమైనా కరెంట్ గుంజుకుంటుందో చూద్దాము. చెక్ చేద్దాం ఒకసారి బయట. బండి ఆఫ్ చేసేద్దాం. బండి ఆఫ్ చేసి ఒకసారి చెక్ చేద్దాం బయట. పెట్టేద్దాం. మరి బ్యాటరీ వైరు మనం ఇట్లా తీసి స్పార్క్ అయితే చూద్దాం. ఒకరి ఇట్లా చూడవచ్చు, ఇక స్పార్క్ ఎట్లా అవుతుందో. చూడండి, ఇట్లా స్పార్క్ అవుతుంది. ఇట్లా స్పార్క్ మీకు ఇట్లా అర్థం కాకపోతే మన దగ్గర టెస్టర్ పెట్టుకొని, మనకు ఇట్లా స్పార్క్ అర్థం కాకపోతే ఒక టెస్టర్ తీసుకొని ఇది మనం ఇట్లా బాడీ అర్త్ పెట్టుకొని చూడవచ్చు. బాడీ అర్త్ పెట్టుకొని డైరెక్ట్గా అర్త్ పెట్టాలి. ఇక్కడ అర్త్ పెడితే ఇక్కడ చూడండి, ఈ లైట్ అనేది ఫుల్ వస్తుంది. ఫుల్ రావద్దు. ఈ ఫుల్ వస్తే మనకు బ్యాటరీ డౌన్ అవుతుంది. ఖచ్చితంగా బ్యాటరీ ఏదో పవర్ గుంజుతుంది. ఇది దీనివల్లనే మనకి లైట్ ఫుల్ వస్తుంది. చూద్దాం ఇది ఎడిగిందో. మొత్తం ఫీజులన్నీ చెక్ చేసుకున్నాం. మనము లోపల బయట మొత్తం చెక్ చేసుకున్నాం. మొత్తం వైరింగ్ అంతా చూసుకున్న తర్వాత మనకు ప్రాబ్లం ఏమైనా దొరికిందంటే ఇక్కడ కింద హీటర్ టైమర్ వస్తుంది. దీని కింద హీటర్ టైమర్ ఇక్కడ సైడ్కి ఉంది. ఇక్కడ ఉంది ఇక హీటర్ టైమర్. ఇక డైరెక్ట్ అయిపోయి హీట్ అవుతుంది. ఇది ఫుల్. ఒకసారి ఇది తీసేద్దాము. చూడవచ్చు, ఇక ఫుల్ ఆలుతుంది. ఇది మొత్తం డైరెక్ట్ అయిపోయి ఇలా హీట్ అయిపోయింది. ఇది ఒకరి ఇప్పుడు సప్లై చెక్ చేద్దాం. ఒక్కొక్కరి దీనికి వచ్చే సప్లై చెక్ చేద్దాము. ఇప్పుడు అర్త్ పెట్టాం కదా మనం వైరు. ఇప్పుడు టెస్ట్ చెక్ చేద్దాము. ఇక చూడవచ్చు ఎంత డిమ్ వస్తుందో. పవర్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఫుల్ డిమ్ వస్తుంది. ఇప్పుడు ఇట్లనే నేను ఇప్పుడు మళ్ళీ ఇది పెడుతుంది చూడండి. ఇట్లా పట్టుకొని నేను ఇప్పుడు దీన్ని పెట్టేస్తా. చూడవచ్చు పవర్ ఎంత వచ్చిందో. ఫుల్ పవర్ వస్తుంది. ఇది తీసేస్తే ఇప్పుడు హీటర్ టైమర్ తీసేస్తా. చూడవచ్చు, ఈ హీటర్ టైమర్ వల్ల మనకు బ్యాటరీ డౌన్ అవుతుంది. బ్యాటరీ డౌన్ అయిపోయి మనకు 2 days 3 daysలో మొత్తం డ్రైన్ అయిపోతుంది. దీని ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం ఉండి మనకు డౌన్ అయిపోతుంది.